రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 20-21 తేదీల్లో ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనున్నారు. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజాసేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, కేటీఆర్ కి సంబంధించిన పర్యటనకు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20-21 తేదీలో ఇంగ్లాండ్ లోని ప్రతిష్టాత్మకంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఈ సదస్సులో యూరోప్ లోని భారతదేశంపై దృష్టి సారించే అతిపెద్ద కార్యక్రమంగా ఉండబోతుంది. ఈ ఏడాది భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికలు అనే థీమ్ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొని టెక్నాలజీ ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఏర్పరిచేందుకు మాత్రం కేటీఆర్ తన ప్రసంగంలో తెలంగాణలోని అమలు చేసే వినూత్న పారిశ్రామిక విధానాలు, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో టెక్నాలజీని వాడకం వంటి అంశాలపై మాట్లాడతారు. అంటే నిజంగా చెప్పవచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి షాక్ అనవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కేటీఆర్ పైన ఏసీబీ విచారణ జరుగుతున్న క్రమంలో అధికారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ యొక్క ఆహ్వానాన్ని దక్కడం అంటే కొంత తెలంగాణకు కొంత అదృష్టం అనే చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరిని ఆహ్వానించలేదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అసలు కేటీఆర్ ఎందుకు వెళ్తున్నారనే దాని మీద కొంత ఇక్కడ రాజకీయ వర్గాల్లో మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే కేటీఆర్ కు ఉన్న నాలెడ్జ్నా, లేకుంటే తనకున్న ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం కొంత ఇక్కడ రాజకీయ వర్గాల్లో మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. ఖచ్చితంగా మనం చెప్పవచ్చు, ఈ యొక్క ఇంగ్లాండ్ టూర్ కు కేటీఆర్ ను ఆహ్వానించడంపై దీనికైతే చాలా మంది మేధావులు, లేకుంటే చాలా పారిశ్రామికవేత్తలు అయితే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణకు దక్కిన గౌరవం అంటున్నారు తప్ప ఇది చాలా మంది అయితే దీన్ని ప్రశంసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత దీన్ని జీర్ణించుకోలేకపోతుంది అనేది అయితే కొంత వారి యొక్క మనసులో మాట అని చెప్పవచ్చు. ఖచ్చితంగా కేటీఆర్ ఇంగ్లాండ్ టూర్ లో మాత్రం కొంత తెలంగాణ రాష్ట్రానికి, లేకుంటే భారతదేశానికి కొంత గర్వంగా అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 46వసారి దేశ రాజధాని వెళ్తున్న రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటించనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నట్లు సమాచారం.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని అధికారుల సమన్వయంతో పాటు రానున్న సంక్షేమ పథకాలు సంబంధించినటువంటి విషయాల మీద ఢిల్లీ పర్యటించనున్నారు. ఇదే విధంగా అక్కడ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు దేశ అధిపతులతోటి కూడా భేటీ కానున్నారు. ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద చర్చించి దీనికి సంబంధించిన కేంద్ర మంత్రికి కూడా ఒక వినతి పత్రం కూడా ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. నేడు జరుగుతున్నటువంటి ఈ సమీక్ష సమావేశాలకు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా రేవంత్ రెడ్డి పర్యటించినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారితో కూడా వెళ్తున్నట్టు కూడా తెలిసింది. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చిస్తున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కార్పొరేట్ చైర్మన్లకు ఎంపిక చర్చనీయాంశంగా ఉంటుంది. దీనికి సంబంధించి అనంతరం విషయాలన్నింటినీ చేసిన తర్వాత అనంతరం బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బెంట్స్ తోటి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆ దేశానికి సంబంధించినటువంటి పలు అంశాల గురించి కూడా చర్చించి రేవంత్ రెడ్డి సమక్షంలో రివ్యూ మీటింగ్ కూడా ఉంటుందనేది తెలుస్తుంది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినా బాట పట్టిన ప్రధాన అంశాలు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లోని తెలంగాణలోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు, కేంద్ర మంత్రుల సహాయంతో ఉన్నటువంటి అనేక విషయాల గురించి కూడా చర్చించనున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, గా సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్కాట్ పోలీసుల పేరుతో భారీ మోసం జరిగింది. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని నమ్మబలికి ఆర్కే జ్యువెలర్స్ యజమాని నుంచి ₹1,00,00,000 నగదును 6 సభ్యుల ముఠా అపహరించిన ఘటన కలకలం రేపింది. ఈ ముఠా సభ్యులు బంగారం అమ్ముతామని చెబుతూ దుకాణ యజమానిని నమ్మించారని చెప్పారు. జ్యువెలర్స్ యజమాని, మీ వద్ద బంగారం నిజంగానే ఉందా అన్న సందేహంతో నగదు చూపించమని అడిగారు. దాంతో వారు బంగారం చూపించడంతో నమ్మకానికి లోనైన యజమాని సెకండ్ బజార్లోని తన కార్యాలయంలో ₹1,00,00,000 నగదును తీసుకొచ్చాడు. అప్పుడు ముఠాలోని 3 వ్యక్తులు అకస్మాత్తుగా అక్కడికి చేరుకుని తమను బాలాజీనగర్ ఎస్ఓటీ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. వారి వెంట వచ్చిన వారిలో 8వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ కేశవ్ కూడా ఉన్నాడని బాధితుడు తెలిపాడు. ఈ 3 కలిసి ₹1,00,00,000 నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక దుండగుల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ అని గ్రహించిన దుకాణ యజమాని వెంటనే మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి జూబ్లీ బస్టాండ్ వద్ద 5 ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రధాన సూత్రధారి కానిస్టేబుల్ కేశవ్ డబ్బుతో పరారై ఉన్నాడని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.